భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మెట్టుపల్లి గ్రామానికి చెందిన గాజుల వెంకటేశ్వర్లు విషం తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. పోలీస్ స్టేషన్ లో తనపై ఎస్ఐ సురేష్ బెల్ట్ తో దాడి చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురై అఘాయిత్యానికి పాల్పడినట్లు వెంకటేశ్వర్లు చమ్మికొండ విజయసాయి హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆరోపించారు. వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 14న గాజుల శ్రీనివాస్ తో డబ్బులు లావాదేవీలకు సంబంధించిన వివాదం, అలాగే మహిళలను దూషించారనే ఆరోపణలపై తనపై మొగుళ్లపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదైంది. దీంతో ఎస్ఐ సురేష్ ఫోన్ చేసి పోలీస్ స్టేషన్ కు రావాలని సూచించడంతో వెంకటేశ్వర్లు అక్కడికి వెళ్లారు. ఈ వ్యవహారంపై ఇరు వర్గాల పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకొని రాజీ చేసుకోవాలని ఎస్ఐ సూచించినట్లు తెలిపారు. అనంతరం ఇరు వర్గాలు రాజీకి అంగీకరించి ఒప్పంద పత్రం రాస్తున్న సమయంలో ఎస్ఐ సురేష్ తన వద్ద ఉన్న బెల్ట్ తో తనను కొట్టారని వెంకటేశ్వర్లు ఆరోపించారు. ఈ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురై పోలీస్ స్టేషన్ కు వెళ్లడమే తనకు తెలియదని, తనపై లేనిపోని కేసులు పెట్టడంతో మానసికంగా కుంగిపోయారని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే విషం తాగినట్లు తెలిపారు. తనకు ప్రాణభయం ఉందని అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు. కరీంనగర్ జిల్లా జమికుంట మండలం మీడియా సమావేశంలో ఈ ఘటనపై భూపాలపల్లి జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షుడు దేశెట్టి గోపాల్ స్పందించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరినైనా కొట్టే హక్కు పోలీసులకు లేదని ఆయన అన్నారు. డబ్బుల లావాదేవీల విషయంలో పిటిషన్ వచ్చిన ఇరు వర్గాల పెద్దల సమక్షంలో రాజీ కుదిరి ఒప్పంద పత్రం రాస్తున్న సమయంలో వెంకటేశ్వర్లపై దాడి చేయడం సరికాదని ఆరోపించారు. వెంకటేశ్వర్లకు చికిత్స అందిస్తున్న ఆసుపత్రి ఖర్చులను సంబంధిత అధికారులు భరించాలని, ఘటనపై తక్షణమే విచారణ జరిపి ఎస్ఐ సురేష్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని దేశెట్టి గోపాల్ డిమాండ్ చేశారు. బాధితుడికి న్యాయం జరగకపోతే ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ సభ్యులు జోరికే సదయ్య, కార్యక్రమంలో దుమ్మటి రవీందర్, కొండ వినయ్ కుమార్, రాపర్తి శ్రీనివాస్, ఏరుకొండ సందీప్, రాపర్తి సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు. దాని విషయంలో మా పక్క వాళ్ళు తిట్టిందని చెప్పినట్ట. దాని విషయంలో నాకు కొంచెం కోపం వచ్చి నేను కూడా తిట్టిన. ఆ విషయంలో వాళ్ళు కూడా పిటిషన్ రెండవది ఇచ్చారు. ఆ పిటిషన్ వల్ల నన్ను ఇబ్బందికి గురి చేశాడు. ఏమని పిటిషన్ నేను తిట్టినట్టుగానే ఇచ్చాను, నేను తిట్టినట్టుగా వాళ్ళు ఇచ్చారు. డబ్బులది కూడా ఉన్నది. గాజీ రాజ్ కుమార్ ఏం చేసిండు, 20,000 రూపాయలు నేను కొట్టకుండా చెప్తా, అది లేడీస్ కేసు తిట్టినందుకు అని చెప్పేసి అంటే 10,000 ఇస్తా అని చెప్పిన తర్వాత ఈ విషయం మా బ్రదర్కు తెలిసిన తర్వాత అది మండల నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తే వాళ్ళు ఆ రాజును మందలించారు. సీరియస్ అయ్యారు. ఈ సీరియస్ అయినప్పటి నుండి రాజు నాకు కలవలేదు. ఏ రోజు తిప్పుకుంటాడని 10,000 ఇస్తానంటే మా వాళ్ళు వద్దన్నారు. లాస్ట్ ఎదుటి పార్టీ వాళ్ళ దగ్గర నిన్న పైసలు తీసుకున్నాడు, కాంప్రమైజ్గా అమ్మన్నాడు. ఆ 50,000 రూపాయలు నేను ఇచ్చేట్లు ఉండే ఆ ల్యాండ్ విషయం మాది ఇస్తా ఉన్నదన్నా కూడా అవసరం లేదన్నాడు. నాకు 32,000 రూపాయలు వాళ్ళకి రావనన్నా కూడా నీ అవసరం లేదు, నీ 3 సంవత్సరాల కింద నుండి ఏం చేసినామని ఆ 50,000 కోసం ఖచ్చితంగా కట్టాలని చెప్పేసి కాంప్రమైజ్ లీటరు నేను అద్దన్నా కూడా నాకు వినిపించి బలవంతంగా రాపించి కొట్టిండు. నేను ప్రధానంగా తిట్టడం వల్ల కేర్ చేసిగా, లేకపోతే నిన్ను డబ్బుల విషయంలో వినిపించుకొని ఆ విషయంలో తిట్టడం వల్లనే కేర్ చేసి వాళ్ళ పిటిషన్లో కూడా నేను తిట్టడం వల్లనే పిటిషన్ ఇచ్చాడు. డబ్బుల విషయం లేదు, అయినా కూడా డబ్బుల విషయంలో పాల్గొని ఇప్పుడు వాళ్ళకు అది నా పంచాయతీ ఉన్నదన్నా కూడా వినకుండా వాళ్ళకు డబ్బులు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి నిన్న కొట్టి నిన్న రూమ్లో పొద్దుదాకా కూర్చుండబెట్టి వాళ్ళకి పైసలు ఇవ్వాలని చెప్పేసి నేను మొత్తం మీద అయితే మాత్రం నేను మనస్తాపానికి గురైనా, నువ్వు తప్పు చేసినావని ఒప్పుకున్నాక కూడా ఈ రకంగా కొట్టడం వల్ల నీకు మనస్తాపానికి గురై నువ్వు పాయిజన్ తీసుకోవడం జరిగింది. నాకు అతని వల్ల ప్రాణభయం ఉంది అని మాట్లాడుకుంటూ నాకు అధికారులు న్యాయం చేయాలని చెప్పి పాయిజన్ తీసుకో మెయిన్ కారణం చెప్పి నాకు కొట్టడం వల్లనే నేను మనస్తాపానికి గురై నేను పాయిజన్ తీసుకున్న ఎస్ఐ గారి వల్లనే నన్ను 6 రోజులు తిప్పుకున్నాడు, ప్రతిరోజు బెదిరించిండు. అయినా నేను భయపడుకుంటూనే ఉన్నా. నేను పోలీస్ స్టేషన్కి వచ్చి ఫస్ట్ టైం, ఇదే లాస్ట్ టైం అవుతుంది. నన్ను వదిలిపెట్టినన్నా కూడా ప్రతిరోజు 10 గంటలకు ఫోన్ చేసి ఆధార్ కార్డు పట్టుకొని రమ్మన్నాడు. వచ్చిన తర్వాత కాంప్రమైజ్ కమ్మని చెప్పేశాను. ఇట్లనే నన్ను మనస్తాపానికి గురి చేసిండు. లాస్ట్ నిన్న కొట్టినందుకు నేను ఆయన వల్లనే నేను టెంప్ట్ అయిపోయి నేను పాయిజన్ తీసుకొని నన్ను రంజితాన్ హాస్పిటల్ తీసుకొచ్చి నిన్న నైట్ అతను హాస్పిటల్ మళ్ళీ వేరే మా పక్కింటి వాళ్ళతోటి తిట్టింది రికార్డు తీసి నా మీద మళ్ళీ పిటిషన్ ఇప్పించాను. సరే పిటిషన్ ఇప్పించిన తర్వాత సార్ దగ్గర పోయినా, సార్ నేను తిట్టింది తప్పే, వాళ్ళు చెప్పడం వల్ల నేను తిట్టినా, సరే లేడీస్ కేసు అంటారు కదా, మీరు వీడియో క్లిప్లు ఉన్నాయంటారు కదా,
నాకు తప్ప అయింది, ఇంకోసారి జరిగితే దానికి నాకు పూర్తి బాధ్యత, ఇదే లాస్ట్ ఇదే ఫైనల్ సార్ అని చెప్పిన. వారం రోజులకు ఉండి రోజు రేపురా అని చెప్పేసి కాంప్రమైజ్గా కేసు పెడతారమ్మానుడు, మళ్ళీ కాంప్రమైజ్ అమ్మాను, కేసు పెడతారమ్మానుడు కాంప్రమైజ్. నిన్న లాస్ట్ స్టాండ్ పైన కాంప్రమైజ్ అయినాం, పెట్టుకెళ్ళిన కాంప్రమైజ్ అవుతామన్న తర్వాత మళ్ళీ వాళ్ళు ఏం చేశారు, 10 గంటలకు అన్నారు, మళ్ళీ ఎస్ఐ దగ్గరికి వచ్చి ఫోన్ చేయించారు. ఫోన్ చేసిన తర్వాత నేను వచ్చిన తర్వాత నన్ను లోపల వేసాను రూమ్లో 2-3 గంటల లోపలేసి సెల్ గుంజుకొని, నువ్వు ఇంటవా అయినవా లేకపోతే బాగుండేది, పైసలు ఇస్తావా, మాది ల్యాండ్ ఇష్యూ ఉండే 50,000 రూపాయలు ఆపిన, దాని గురించి ఇస్తారని నేను అదివరకే చెప్పిన. అతను 50,000 ఇస్తావా లేకపోతే కేసు పెట్టానండి, కేసు పెట్టమని సార్ అని చెప్పిన. కేసులో ఏం లేదు, కాంప్రమైజ్ కాదు, వాళ్ళ పైసలు వాళ్ళకి లేకపోతే బాగుండదని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు కొట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళు కాంప్రమైజ్ లెటర్ ఇచ్చారు. లెటర్ రాస్తంటే కూడా కొట్టిండు, కాంప్రమైజ్ లెటర్ రాస్తంటే కూడా కొట్టిండు రూమ్లోకి వచ్చి. వచ్చిన తర్వాత ఒకటే చెప్పిన, నేను మాత్రం రేపు తెల్లారి వరకు సూసైడ్ చేసుకుంటే సార్ మీరు ఏవట్టి నన్ను కొట్టే రూల్స్ ఎక్కడంటే, నా దగ్గర వీడియో ఉన్నాయి, నీ వాళ్ళు ఏం కాదు, నేను ఆల్రెడీ డిఎస్పీ కూడా పెడతా, తప్ప నువ్వేం చేయలేవు, నువ్వు చక్కగా కాంప్రమైజ్ అయ్యి అసలు పైసలు ఒప్పుకొని వెళ్ళిపో అని చెప్పేసి మాట్లాడిన తర్వాత మా ఊరిలో పిలిచి పూర్తి తెలుసుకున్నట్టే కొన్ని సీన్ అడిగిండు. అడిగితే బరాబర్ ఇంకా నాదేం తప్పలేదు సార్, ఆయన కాంప్రమైజ్ అవుతా అన్నాడు, వీళ్ళ మళ్ళీ ఇక్కడికి వచ్చిరని చెప్పి ఆయన కూడా చెప్పాడు. చెప్పినా కూడా సరే కాంప్రమైజ్ కావాల్సింది తప్పదు అని చెప్పేసి ఖచ్చితంగా కాంప్రమైజ్ కావాలని చెప్పి ఈ గజరాజు కుమార్ అనేటనే నన్ను 20,000 రూపాయలు ఇవి నేను కొట్టకుండా ఇస్తా అన్నాడు. గజరాజు అంటే ఎవరు? గజరాజు కుమార్ కాంగ్రెస్ కార్యకర్త, జిల్లా కాంగ్రెస్ లీడర్. 20,000 రూపాయలు ఇవి నిన్ను ఎస్ఐ నుండి కొట్టకుండా చెప్తా అని చెప్పేసి అన్నాడు. అంటే ఒక 10,000 ఇస్తా అని చెప్పిన. ఈ విషయం బయటికి తెలిసిన వల్లే మా బ్రదర్ గిట్లా వాళ్ళంతా మండల నాయకులతో చెప్పి కోప్పడ్డారు. నువ్వు ఇచ్చలేదేం లేదని వాళ్ళు నన్ను రోజు తిప్పుకుంటాను, నేను 10,000 ఇస్తా, నీకు అర్థమైపోతుంది, నాకు ఈ లొల్లెద్దు అని చెప్పేసి అంటే వీళ్ళు తినరు. లాస్ట్కి ఏం చేసిండు, నేను ఏదైతే పార్టీ తోటి 10,000 20,000 తోటి మళ్ళీ గజరాజు ఇంట్లో పోయి ఉమ్మక్కాయి ఆ 10,000 ఎంతో ఇచ్చుకుంటే నిన్న ఈ విషయం కాంప్రమైజ్ చేసి 50,000 రూపాయలు నాకు వారం రోజులు ఇవ్వాలని చెప్పేసి నాతోటి అందుగారు పెట్టించారు. నేను కొట్టింది ఎవరు? నన్ను కొట్టింది సార్ నరేష్. ఎప్పుడు కొట్టిండు? నిన్న సాయంత్రం 5:30. 5 గంటలు. ఏమన్నాడు కొట్టిన తర్వాత? ఏమన్నా కాంప్రమైజ్ రమ్మనే కొట్టాడు. కొట్టిన తర్వాత నేను కాంప్రమైజ్ లెటర్ రాస్తా అంటే నేను బయటికి వెళ్ళొచ్చిన, నేను వాళ్ళు మళ్ళీ ఎస్ఐ రమ్మంటే మా వాళ్ళు అంటే నేను నన్ను కొట్టిండు, నేను ఆల్రెడీ గడి మంది పట్టుకొని నేను పోతానా, నేను ముల్కాపల్లి తాకిండి అని చెప్పిన. నా కాంప్రమైజ్ లెటర్ ఇచ్చినావా? కాంప్రమైజ్ లెటర్ ఇచ్చినావా? కాంప్రమైజ్ లెటర్ మీద సంతకం చేసినావా? చేసినావా? మరి సొసైటీ ఎందుకు చేసుకున్నావు? కొట్టిన దెబ్బలకు భరించలేక. అంటే ఎస్ఐ కారణంగానే ఎస్ఐ కారణంగానే. ఎక్కడి మండలం ఇది? మౌలపల్లి మండలం. దెబ్బల కారణంగానే నువ్వు సొసైటీ చేసి. ఇప్పుడు ఏమంటున్నావు మరి పరిస్థితి? ఇక నేను ఏమంటా సార్, నాకు కొట్టినందుకే నేను ఇట్లా చేసుకున్నాను. ఇంకా పరిస్థితి నేను ఆలోచించలేదు. నువ్వు న్యాయం జరగాలంటున్నావు? నాకు న్యాయం జరగాలి. అదనంగా నా పైన కేసు పెట్టి నన్ను దండించిండు, దాని మీద నాకు న్యాయం జరగాలి. కేసు పెట్టమని కూడా చెప్పుకున్నావు, తప్పును కూడా ఒప్పుకున్నా. పెళ్లికి సంబంధించినటువంటి వెంకటేష్ పిల్లలు రైతు, అంటే ఆయన కొన్ని స్పీడ్లో పని అనేది జరుగుతుందట. స్పీడ్లో పనిచేస్తున్న క్రమంలో స్పీడ్ యజమానికి డబ్బులు లేకపోతే గతంలో కొంత పంచర్ జరుగుతుందనే విషయాన్ని మాకు ఆయన చెప్పడం నాకు తెలిసింది. దాని విషయంలో ఇంకో రైతుకి మధ్యన గొడవ జరిగితే పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేయడం ద్వారా ఆ ఫిర్యాదు ఇచ్చిన వారం రోజుల నుంచి వాళ్ళిద్దరిని పోలీస్ స్టేషన్ పెట్టుకుంటూ కొంచెం వేధిస్తాడు, వేధించినారంటే విషయం కూడా వెంకటేశ్వర్లో చెప్పడం జరిగింది. అంటే వెంకటేశ్వర్లు తప్పు చేసినా, ఏదో తప్పు చేసినా చట్ట పరిధిలో పనిచేయాలి తప్ప చట్టాన్ని చేతిలో తీసుకొని అది బెల్ట్ పట్టి కొట్టడం అనేది అది కరెక్ట్ కాదు. ఎందుకంటే దాని ద్వారానే అంటే మానసికంగా కొంత ఆవేదనకు గురై ఈరోజు మందుగా ఆడేయడం జరిగింది. కాబట్టి
ఇది సరైన పద్ధతి కాదు, లేదంటే చట్టపరంగా పనిచేసి ఆయన తప్పు చేస్తే కేసు పెట్టాల్సిన అవసరం, ఆయన కొట్టాల్సిన అవసరం అయితే లేదు కాబట్టి కానీ ఆలోచించాల్సిన విషయం. దీని నికానికి ఏమున్నదనే విషయాన్ని అది రేపు అంటే వేచి చూస్తే విషయం చెప్తారని అర్థమవుతుంది. మెట్టిపల్లికి సంబంధించిన మరి గాదుల వెంకటేశ్వర గౌడు మరి గత కొంతకాలంగా కొన్ని సంవత్సరాలుగా సీడు బిజినెస్ చేయడం జరుగుతూ ఉన్నది. అందులో ఒక రైతుకు పేమెంట్ రాలేదనే లేట్ అయిందనే ఉద్దేశంతో మరి మొగులపల్లి పోలీస్ స్టేషన్లో రైతు మరి పిటిషన్ ఇవ్వగా అక్కడ ఉన్న ఎస్ఐ మరి విచారించి వాళ్ళకు కాంప్రమైజ్ చేసాం, మరి వాళ్ళకు ఎలా కంపెనీ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఆ రకంగా డబ్బులు ఇప్పించే బాధ్యత ఎస్ఐ గారు. కానీ మరి ఇట్లాంటి వాళ్ళ మీద చేసుకొని కొట్టడం చాలా ఇది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక మనిషి పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు న్యాయమైంది అన్యాయమైంది మరి మంచి చెడు తెలుసుకున్న తర్వాతనే మరి నిర్ణయాలు తీసుకోవాలి. మరి తొందరపడి ఇట్లాంటి చర్యలు తీసుకొని మరి వారి మీద చేసుకోవడం చాలా మంచి పద్ధతులు కావు. మరి లా అండ్ ఆర్డర్ ఉంది, మీరు లా అండ్ ఆర్డర్ ప్రాసెస్ చేసుకోండి. అదేవిధంగా ఈ అక్రమ ఎవరో చెప్పినంత మాత్రాన మరి అక్కడ ఉన్న కార్యకర్తలు మీకు ఏ తప్పుడు సమాచారం ఇచ్చినా తెలియదు. కానీ మరి ఇలాంటి పద్ధతులు మానుకోవాలని స్థానిక మొగులపల్లి మండల ఎస్ఐ గారికి మేము మరి విన్నపం చేస్తూ ఉన్నాం. ఈరోజు మొగులపల్లి మండలం జయశంకర్ భూపాలపల్లి సంబంధించిన మెట్పల్లి గ్రామంలో గాదుల వెంకటేశ్వర అనే వ్యక్తి మరి గత 20 సంవత్సరాల నుండి వడ్లకు సంబంధించిన సీడు ఆర్గనైజర్గా పనిచేస్తూ ఉన్నాడు. మరి అతను ఒక రైతుకు డబ్బులు ఇవ్వాలనే విషయంలో స్థానిక మొగులపల్లి ఎస్ఐ గారు వాళ్ళు పిటిషన్ ఇచ్చిన తర్వాత పిలిపియడం జరిగింది. ఆ తర్వాత వెంకటేశ్వరను అక్కడ ఉన్న ఎస్ఐ వారం రోజుల నుండి ప్రతిరోజు తిప్పడం జరుగుతుంది. మరి అదేవిధంగా అందులో ఒక పాలెళ్ళ కుటుంబం కూడా ఎంటర్ అయ్యి మరి కొంత చిన్న సమస్యను ముందు పెట్టడంతో మన అక్కడ ఉన్న ఎస్ఐ గారు నిన్న మరి ఆ వెంకటేశ్వరాన్ని పిలిచి మరొక రూమ్లో 2 గంటలు కూర్చున్నబెట్టి సెల్ ఫోన్ తీసుకొని కొద్దిగా ఇబ్బందులకు గురి చేసిన విషయం మరి చెప్తా ఉన్నాడు. అదేవిధంగా మరి కాంప్రమైజ్ కావాలని ఒత్తిడి చేసి మరి ఆ ఒత్తిడి తర్వాత కాంప్రమైజ్ లెటర్ రాసిన క్రమంలో అతన్ని రూమ్లో బెల్ట్తో కొట్టినట్టుగా మరి వెంకటేశ్వర్లు ఇవాళ మనకు చెప్తా ఉన్నాడు. అతను ఈ కొట్టిన దెబ్బలకు భరించుకోలేక మానసికంగా మరి పాయిజన్ తీసుకోవడం జరిగింది. పెట్లెందరికి సంబంధించిన పాయిజన్ తీసుకొని మరి అక్కడ మిత్రుడు ఎదురు కాగానే అతని మిత్రుడు వెంటనే జమ్మికొండ హాస్పిటల్కు చేర్చడం, మరి అతను ఇలా హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నాడు. ఏదైనప్పటికీ రైతుకు డబ్బులు ఇవ్వాలన్నప్పుడు మరి ఎస్ఐ గారు కూర్చుండబెట్టి ఇద్దరి మధ్యలో సమన్వయం చేసి ఆ కంపెనీ రూల్స్ ఆ పద్ధతులు తెలుసుకొని అవసరమైతే ఆ కంపెనీతో మాట్లాడి మరి వాళ్ళను సరి చేసే పద్ధతిలో కాకుండా మరి అతను బెల్ట్తో కొట్టడం దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి ఏదైతే వెంకటేశ్వర్లు నిన్న పాయిజన్ తీసుకున్నాడు కానీ ఇంకా ఎక్కువ మొత్తంలో తీసుకొని ఏదైనా ప్రాణాపాయం జరిగితే దీనికి బాధ్యులు ఎవరు, దీనికి వాళ్ళ కుటుంబ పరిస్థితులు ఏంది, మరి ఇట్లాంటి సమస్యను సున్నితంగా మరి పరిష్కారం చేసి మరి వారి కుటుంబాలను కాపాడే మధ్యలో లా అండ్ ఆర్డర్ కాపాడే బాధ్యత మరి ఎస్ఐ గారిది. మరి అక్కడ మొగులపల్లి పరిస్థితిలో మరి ఇట్లాంటి కుటుంబాలు విభిన్నమైతే రేపు వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళ భార్యకు కానీ ఆ మనిషి చనిపోతే చాలా ఇబ్బందులు అయ్యే అవకాశం ఉన్నది. మరి వెంటనే మేము ఇట్లాంటి సందర్భాన్ని కొట్టడం విషయంలో మరి ఎస్ఐ గారు చేసుకోవడం అది చాలా పద్ధతి కాదు అనే విషయం మేము ఖండిస్తూ ఉన్నాం.